అమ్మమ్మ కథల బండి. ఉదయం 6 గంటలు. గది మొత్తం నిశ్శబ్దం. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. లే బాబూ లే. సూర్యుడు కూడా లేచేశాడు. దుప్పట్లోపల నుంచి 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలా? నిన్న కూడా ఇదే డైలాగ్ చెప్పావు కదా. నిన్న నేను చెప్పిన 5 నిమిషాలు ఇవాల్టివి వేరురా. అయ్యో దేవుడా, ఈ మనిషితో నాకు డ్యూటీ వేసిన నా కర్మ. అలారం మళ్ళీ గట్టిగా. ట్రింగ్ ట్రింగ్. లే, ఆఫీసుంది, బాసున్నాడు, జీతం కావాలంటే లేవాలి. ఈరోజు లీవ్ తీసుకుందాం. లీవా? నువ్వు లైఫ్ నుంచే లీవ్ తీసుకునేలా ఉన్నావురా. వ్యక్తి దుప్పటి ముఖానికి లాక్కుంటూ. నన్ను డిస్టర్బ్ చేయకు, ఇంకా కల చూస్తున్నా. ఏ కలా? నేను కోటీశ్వరుణ్ణి. ఆఫీస్ లేదు, అలారం లేదు. అందుకే నేనొస్తున్నా కల నుండి బయటకు తీయడానికి. నీ సౌండ్ తగ్గించు. నీ నిద్ర తగ్గించు. నువ్వు లేకపోతే ఎంత బాగుండేది తెలుసా? నువ్వు లేవకపోతే నీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? అలారం ఆఫ్ చేస్తూ. చూశావా, గెలిచింది నేనే. నవ్వుతూ. అది ఆఫ్ కాదురా, స్నూజు. 5 నిమిషాల తర్వాత అలారం. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. అరే మళ్ళీ నువ్వా? నీకు బ్రేక్ ఉండదా? అలారం. నీకు నిద్రకు బ్రేక్ లేకపోతే నాక్కూడా లేదు. ఈరోజు ఆలస్యమైంది, రేపట్నుంచి టైంకి లేస్తా. నీ రేపట్నుంచి మాటలు విని నాకు వయసొచ్చేసిందిరా. బెడ్ మీద కూర్చొని ఒక మాట చెప్పనా? నువ్వు చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే నువ్వు చాలా లేజీ. సరేలే, లేస్తున్నా. హ్యాపీనా? ఇంకా కాదు, బెడ్ నుంచి కింద పడితేనే నమ్ముతా. నెమ్మదిగా లేచి చూడు. లేచా. ఇప్పుడు మౌనంగా ఉండు. సరే, కాని రేపు మళ్ళీ వస్తా, ఇదే టైంకు. ఫ్రెండ్స్, మీ అలారం కూడా ఇలానే మాట్లాడుతుందా? లైక్ చేయకపోతే రేపు ఇంకా గట్టిగా మోగుతా. లైక్ చేయకపోతే రేపు ఇంకా గట్టిగా మోగుతా.